గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇన్ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రాంలో అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని అసలు ఎందుకు మనం రాయాలి, ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎలా రాయాలి, ఆ సింటాక్స్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి అనేవి ఈరోజు మనం కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో దయచేసి ఇప్పుడు వరకు మీకు అవుట్పుట్ స్టేట్మెంట్ గురించి కనుక మీకు అర్థం కాకపోతే ఇప్పటి నుంచైనా సరే దాన్ని మీరు ఈ వీడియో ద్వారా క్లియర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఏమని వేసుకోవాలంటే వై టు రైట్ ఏ ప్రోగ్రామ్. ఎందుకు మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం, ఇది ఫస్ట్ మనం తీసుకోవాల్సినటువంటి క్వశ్చన్. అసలు ప్రోగ్రామ్ ఎందుకు, మనం ఎందుకు ప్రోగ్రామ్ రాయాలి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం ఎందుకు రాస్తున్నాము అంటే ఒకటే కాన్సెప్ట్. వి నీడ్ టు డెవలప్ an application software. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, ఇది స్టోరేజ్ అవ్వచ్చు, మెమరీ అవ్వచ్చు, లేకపోతే మానిటర్ మీకు కనపడుతున్నటువంటి డిస్ప్లే మానిటర్ అవ్వచ్చు, లేకపోతే మనం యూజ్ చేసే కీబోర్డ్ అవ్వచ్చు, సిపియు అవ్వచ్చు, వీటన్నిటిని యూజ్ చేసి మనము సర్వీస్ అనేది తీసుకోవాలి. ఆ సర్వీస్ని మనం యూజ్ చేసుకోవటం కోసం మనం చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. అంటే సిపియు ఈ టైంలో నువ్వు ఈ పని చేయాలి, ఈ టైంలో డిస్ప్లే పని చేయాలి, ఈ టైంలో కీబోర్డ్ పని చేయాలి, కీబోర్డ్ నుంచి వాడు డేటా ఇలా ఇస్తాడు, ఇచ్చినప్పుడు నువ్వు అది తీసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేయి, వచ్చిన రిజల్ట్ని ఇలా చూపించు అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, కంప్లీట్గా మనము ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేయటమే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. వి ఫార్మ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు సిస్టమ్ హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దాన్ని మనము దట్ ఈజ్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. దాన్ని మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ గా పిలుస్తాము. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ దేనికి అంటే మనకి ఇక్కడ మన బేస్ ఉందండి. మనకు ఇక్కడ ఏంటి, మన బేస్ ఏంటి, మనకి హార్డ్వేర్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ హార్డ్వేర్, ఇది హార్డ్వేర్, ఓకేనా, ఇది హార్డ్వేర్ కి మళ్ళీ ఏమున్నాయి, మనకి హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ కరెక్ట్ గా పని చేయించడానికి ఇంకొక ఉన్నది ఎవరు, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి హార్డ్వేర్ తో పని చేయించడానికి యూజ్ చేస్తాము. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకుంది. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి, హార్డ్వేర్ తో కమ్యూనికేట్ అవుతుంది. మనకి ఉన్న హార్డ్వేర్ తో కమ్యూనికేట్ అవుతుంది. హార్డ్వేర్ అంటే చాలా ఉంటాయి. సిపియు, ర్యామ్, మానిటర్, కీబోర్డ్, మౌస్, స్కానర్, ప్రింటర్, ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్. ఈ హార్డ్వేర్ ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో సిస్టమేటిక్ గా మనం చెప్పేటువంటి ప్రోటోకాల్, మనం చెప్పేటువంటి ఇన్స్ట్రక్షనే ఈ సాఫ్ట్వేర్. దాంట్లో హార్డ్వేర్ ని కరెక్ట్ మేనర్ లో పనిచేపించేది ఆపరేటింగ్ సిస్టమ్. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజర్ అనేవాడు కరెక్ట్ గా యూజ్ చేయాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని యూజర్ అనేవాడు కరెక్ట్ గా, అంటే ఆ యూజర్ కి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ యూజర్ కి ఉన్న సమస్యల్ని వాడు డిజిటల్ రూపంలో సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఏంటి, వీడు డైరెక్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ తో మాట్లాడాడు. వీడు డైరెక్ట్ గా మాట్లాడలేడండి.
ఆపరేటింగ్ సిస్టమ్తో మాట్లాడలేడు. వీడు చేసేటువంటి పని ఏంటి అంటే యూజర్ అనేవాడు వాడు ఒక ఒక ఇన్స్ట్రక్షన్ సెట్ని వాడు తయారు చేసుకుంటాడు. యూజర్ అనేవాడు ఇన్స్ట్రక్షన్ సెట్ని తయారు చేసుకుంటాడు. యూజర్ అనేవాడు ఇన్స్ట్రక్షన్ సెట్ని తయారు చేసుకుంటాడు. ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆర్ యాప్స్ అని పిలుస్తారు. ఇప్పుడు యూజర్ యాప్స్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తున్నాడు, హార్డ్వేర్ ఇలా పనిచేయాలి, నాకు ఇలా కావాలి, ఇదిగో ఇన్పుట్, అదిగో అవుట్పుట్, ఇన్పుట్ ఇలా ఉండాలి, అవుట్పుట్ ఎలా ఉండాలి, ఈ ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో ప్రాసెసింగ్ అనేది జరగాలి అని చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్ సెట్ ని మనం ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏమో హార్డ్వేర్ తో పని చేయించుకుంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో మనం ఏంటంటే మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ లో ఏం చెప్తాము అంటే ఇన్పుట్ చెప్తాము, ప్రాసెసింగ్ చెప్తాము, నెక్స్ట్ అవుట్పుట్ చెప్తాము. సో ఈ 3 కంపల్సరీగా అక్కడ మనం ప్రెజెంటేషన్ ఉండాలి. సాఫ్ట్వేర్ అన్న తర్వాత ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి. అంటే నువ్వు అవసరానికి డేటా సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత సిస్టమ్ నుంచి రిజల్ట్ అనేది మనకు కనపడాలి. మన కంటికి కనపడకుండా మనం రిజల్ట్ని ఎస్టిమేట్ చేయలేము. కాబట్టి సాఫ్ట్వేర్ అన్న తర్వాత డేటాని తీసుకునే గుణం ఉండాలి, రిజల్ట్ని ప్రొడ్యూస్ చేసే గుణం ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి యూజ్ అయ్యేది అవుట్పుట్. అనమాట. సో కాబట్టి ఏంటంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది పని చెయ్యాలి. సాఫ్ట్వేర్ని నువ్వు జనరేషన్ చేసేటప్పుడు, ఓకేనా, సాఫ్ట్వేర్ యూజ్ చేసేటప్పుడు వి నీడ్ అవుట్పుట్ ఫర్ రిజల్ట్స్. ఖచ్చితంగా రిజల్ట్స్ కి అవుట్పుట్ జనరేషన్ ఉండాలి. వి నీడ్ అవుట్పుట్ జనరేషన్ ఫర్ రిజల్ట్. చూడండి, ఇప్పుడు మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళారు, ఏటీఎం కార్డు పెట్టారు, ఏటీఎం కార్డు పెట్టేసేసి పిన్ తప్పు కొట్టారు. అక్కడ యువర్ పిన్ ఈజ్ రాంగ్ అని మీరు అది కనపడితే అక్కడ ప్రాబ్లము మనకు ఐడెంటిఫై అవుతుంది. డబ్బులు ఎందుకు రావట్లేదు తెలుసుద్ది. ఇక్కడ కార్డు పెట్టాం, పిన్ కొట్టాం, డబ్బులు ఎందుకు రాలేదు? సో అక్కడ ఖచ్చితంగా ఒక ఎర్రర్ మెసేజ్ అనేది తనలో తానుగా చెప్పుకుంటే తెలీదు, ఖచ్చితంగా బయటికి రిలీజ్ అవ్వాలి అది. సో అది మనకు స్క్రీన్ మీద కనపడాలి, యువర్ ఎంటర్డ్ పిన్ ఈజ్ రాంగ్ అని, లేకపోతే యూ ఎంటర్డ్ అండ్ ఇన్వాలిడ్ పిన్ అని, ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ని కనుక అది డిస్ప్లే చేసినప్పుడే, అది పాపప్ చేసినప్పుడే మన కంటికి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి. సో రిజల్ట్ అనేది ఖచ్చితంగా అవుట్పుట్ని చూపించాలి. రిజల్ట్ అనేది అవుట్పుట్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ జరిగేది మనకి తెలియదు. సో మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా అవుట్పుట్ రూపంలో ఫామ్ చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే సి లాంగ్వేజ్ ద్వారా స్క్రీన్ మీదకి మెసేజెస్ ని డిస్ప్లే చేయాలి అని చెప్పేది అవుట్పుట్ స్టేట్మెంట్. In C language, in C program, we can give instruction. For produce a message on screen. That instruction is called output statement. అవుట్పుట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే సి ప్రోగ్రామింగ్ ద్వారా ఏదైనా ఒక మెసేజ్ ని స్క్రీన్ మీదకి డిస్ప్లే చేయాలి అని చెప్పే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ ని, ఆ స్టేట్మెంట్ ని అవుట్పుట్ స్టేట్మెంట్ అంటారు. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే, మన కంపైలర్ ఏం చెప్తుంది అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది. ప్రింట్ఎఫ్ అనేటువంటిది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్.
printf is a pre-defined ఫంక్షన్. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశాను అంటే printf అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఎందుకు అన్నానంటే ఈ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేసిన కంపైలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అవుట్పుట్ స్టేట్మెంట్ సంబంధించిన ఫంక్షన్ ని తయారు చేసేసారు. మీరు తయారు చేయాల్సిన పనిలే, వాళ్ళే తయారు చేసి మీకు ఇచ్చారు. మీరు జస్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నదాన్ని మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ ఫంక్షన్ యూజ్డ్ ఫర్ జనరేట్ మెసేజ్ ఆన్ స్క్రీన్. స్క్రీన్ మీదకి మెసేజ్ ని జనరేట్ చేయడానికి ప్రింట్ఎఫ్ అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ లాజికల్ గా ఆలోచించండి. మెసేజ్ అనేది స్క్రీన్ మీదకి లేకపోతే అసలు క్యాలిక్యులేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉండిపోతుంది. అది మనకు స్క్రీన్ మీద మన కంటికి కనపడితేనే కదా మనం చూసేది. మనం ఇప్పుడు సాంగ్ వస్తుంది, అది వింటేనే కదా మనకు అర్థమయ్యేది. వినకుండా అది తన బ్యాక్గ్రౌండ్ తన ప్రాసెస్ తనే చేసుకుంటా పోతే, స్పీకర్ కనెక్ట్ చేయకపోతే యాడ్ కనపడుద్ది. సో ఇక్కడ కంపల్సరీగా అవుట్పుట్ అనేది ఏంటంటే ఇట్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది రిజల్ట్ ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి కంపల్సరీగా అవుట్పుట్ ప్రొడ్యూస్ జరగాలి. దట్ ఈస్ ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ సెమిస్టర్, ఎనీ ఎగ్జామ్, ఎనీ కంపెనీ, ఏదైనా సాఫ్ట్వేర్, ఏదైనా వెబ్సైట్ అవనండి, ఏదైనా అవనండి, మీ కంటికి స్క్రీన్ మీద కనపడాలి. కాబట్టి సో ఈ సి లాంగ్వేజ్ లో మనము ఏదైనా ఒక మెసేజ్ ని కానివ్వండి, రిజల్ట్ ని కానివ్వండి అవుట్పుట్ గా జనరేట్ చేయటానికి మనం యూజ్ చేసేది ప్రింట్ఎఫ్ అనేటువంటి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? మరి మనం ప్రోగ్రామ్ లో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయాలనుకోండి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ available in stdio.h హెడర్ ఫైల్. ఇక్కడ ఆ ప్రింట్ఎఫ్ అనేటువంటి ఫంక్షన్ ని మనం యూజ్ చేయాలి అంటే మనం stdio.h అనేటువంటి హెడర్ ఫైల్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో we include stdio.h in our program. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. కాబట్టి stdio.h అనే దాన్ని మన ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అది ఎలా ఇంక్లూడ్ చేస్తామో చూడండి. మనము కంపైలర్ ఓపెన్ చేసామనుకోండి, మనం కంపైలర్ ఓపెన్ చేస్తే కంపైలర్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం stdio.h ని మనం ఎలా ఇంక్లూడ్ చేస్తామంటే స్టార్టింగ్ లైన్ లోనే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇలా మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లైన్ లోనే రాయాలండి. దీన్ని మనం ఏమంటాము అంటే ప్రీ ప్రాసెసివ్ స్టేట్మెంట్ అంటారు. ప్రీ ప్రాసెసివ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఆల్రెడీ కంపైలర్ తయారు చేసినటువంటి కోడ్ ని మళ్ళీ మనం రాయకుండానే మన ప్రోగ్రామ్ లో కలుపుకునే పద్ధతి ప్రీ ప్రాసెసివ్ స్టేట్మెంట్ అంటారు. అంటే మన ప్రోగ్రామ్ కంటే ముందుగానే ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం రాసిన కోడ్ కంటే ముందుగానే మనం కోడ్ రాసామనుకోండి, మన ప్రోగ్రామ్ మనం రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్ కంటే ముందుగానే ఇక్కడ ఈ హెడర్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి దీన్ని మనము ప్రీ ప్రాసెసివ్ స్టేట్మెంట్ అంటారు. ఇలా మనం ఇంక్లూడ్ చేయటం వల్ల ఈజీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ప్రింట్ఎఫ్ ని మన ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది? stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంది. అది దేనికోసం అంటే అవుట్పుట్ ని జనరేట్ చేయడం కోసం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ని ఎలా రాయాలి చూడండి, గుర్తుపెట్టుకోండి. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. చూడండి, ఎగ్జిక్యూటబుల్ అనే వర్డ్ నేను ఎందుకు వాడానంటే సిపియుకి ఒక టాస్క్ ఇస్తాము. ఏంటి? ఫలానా మెసేజ్ స్క్రీన్ మీదకి డిస్ప్లే చెయ్యి.
ఫలానా మెసేజ్ని స్క్రీన్ మీదకి డిస్ప్లే చెయ్యి అని ఒక టాస్క్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సిపియుకి వర్క్ని ప్రొవైడ్ చేసే స్టేట్మెంట్ ఏదన్నా ఉంది అంటే, సిపియుకి వర్క్ని ప్రొవైడ్ చేసే స్టేట్మెంట్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. అది ఏదైనా కానీ 2 + 3 5 అది సిపియు వర్కే, సిపియు టాస్క్ చేయాలి. ఓకే, తర్వాత ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అంటే కీబోర్డ్ పని చేయాలి, అది ఒక పనే. ప్రింట్ఎఫ్ మెసేజ్ తీసుకెళ్ళి స్క్రీన్ మీద పెట్టాలి. స్కాన్ఎఫ్ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేసిన డేటాను తీసుకొచ్చి మెమరీలో పడేయాలి. సో సిపియుకి టాస్క్ పెర్ఫామ్ చేసేది ఏదన్నా ఉంది అంటే దట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. సో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ అనేది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. సో దట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మస్ట్ బి ఇన్ ఫంక్షన్ బ్లాక్ ఓన్లీ. ఫంక్షన్ బ్లాక్ ఓన్లీ. ప్రింట్ఎఫ్ అనేది ఫంక్షన్ బ్లాక్ లోనే రాయాలి. అంటే అది మెయిన్ ఫంక్షన్ అవ్వచ్చు, మన సొంత ఫంక్షన్లు అవ్వచ్చు, ఏదైనా సరే అది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అంటున్నాము కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ని ఫంక్షన్ బ్లాక్ లోనే రాయాలి. అంటే ఏదో ఒక ఫంక్షన్ లో ఉండాలి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు తెలిసిన ఫంక్షన్ వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది, వాయిడ్ మెయిన్ బ్రాకెట్స్ తో. సో ఆ ఫంక్షన్ బ్లాక్ లోపలే రాయాలి తప్ప ఫంక్షన్ బ్లాక్ లోపలే రాయాలి. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ బ్లాక్ లోపలే రాయాలి. ఫంక్షన్ బ్లాక్ బయట ప్రింట్ఎఫ్ ని మనం రాయకూడదు. సో కంపల్సరిగా ప్రింట్ఎఫ్ అనేది ఉండాలి అంటే ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి, ఫంక్షన్ లోపలే రాయాలి. సో మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటంటే వాయిడ్ మెయిన్ అనే ఫంక్షన్ మన దగ్గర ఉంది. సో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఏదైనా సరే ఫంక్షన్ బ్లాక్ లోనే ఉండాలి. ఫంక్షన్ బ్లాక్ లో లేకుండా బయట అనేది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఉండదు. సిపియుకి మనం ఒక పనిని మనం అప్పచెప్తే, ఒక పనిని టాస్క్ చెయ్యి అని ఒక టాస్క్ మనం అప్పచెప్తే దాన్ని మనము ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అంటారు. సో దట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అన్నది కంపల్సరీగా ఫంక్షన్ బ్లాక్ లోనే ఉండాలి. ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అవైలబుల్ ఓన్లీ ఎట్ ఫంక్షన్ బ్లాక్. అది ఏ లాంగ్వేజ్ అని, జావా కానీ, పైథాన్ కానీ, పిహెచ్పి కానీ, ఎనీథింగ్ ఖచ్చితంగా ఫంక్షన్ బ్లాక్ లోనే ఉండాలి. ఫంక్షన్ బ్లాక్ లేకుండా బయట విడిగా ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఉండదు. సో కంపల్సరీగా ఫంక్షన్ బ్లాక్ లోనే ఉండాలి. సో ఇలా రాశాను మనకి. సో చూడండి, మనకి దీని లోపల రాయాలి, ఫంక్షన్ బ్లాక్ లోపల ప్రింట్ఎఫ్ అనేది ఉండాలి. సో ప్రింట్ఎఫ్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ని ఎలా రాయాలి? సింటాక్స్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ కి ఒక సింటాక్స్ చూద్దాం. చూడండి, ప్రింట్ఎఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మెసేజ్ డిస్ప్లే చేయాలి. సో ప్రింట్ఎఫ్ అనేది అన్ని స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ప్రింట్ఎఫ్ అనేటువంటి దాంట్లో ఎక్కడ ప్రింట్ఎఫ్ లో ఏ లెటర్ కూడా PRINTF ఏది కూడా క్యాపిటల్స్ లో ఉండడానికి వీల్లేదు. ఆల్ లెటర్స్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. అన్ని లెటర్స్ కూడా స్మాల్ లెటర్స్ లోనే ఉండాలి. సో ప్రింట్ఎఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు కంపైలర్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఏ మెసేజ్ అయితే స్క్రీన్ మీదకి పంపించాలి అంటున్నావో ఆ మెసేజ్ ని డబుల్ కోట్స్ లో రాయి. సో డబుల్ కోట్స్ ఓపెన్, డబుల్ కోట్స్ క్లోజ్. ఏ మెసేజ్ అయితే నువ్వు స్క్రీన్ మీదకి వెళ్ళాలి అంటున్నావో అది మాత్రమే డబుల్ కోట్స్ లో ఉండాలి. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ సి ప్రోగ్రామ్. ఇది ఒక మెసేజ్, ఇది స్క్రీన్ మీదకి వెళ్ళాలి. సో ఈ స్క్రీన్ మీదకి వెళ్ళేటువంటి టెక్స్ట్ మెసేజ్ ఏదైతే ఉందో స్క్రీన్ మీదకి తీసుకెళ్ళి ప్రింట్ చెయ్యి, స్క్రీన్ మీద డిస్ప్లే చెయ్యి అని నువ్వు ఏ మెసేజ్ నుంచి చెప్తావో దాన్ని మనం డబుల్ కోట్స్ లో రాస్తే కంపైలర్ దాన్ని మెషిన్ కోడ్ కి అంటే ఒక సిపియు చెప్తుంది అనమాట. సిపియుకి అర్థం అవుతుంది, చెప్తుంది ఈ సి ప్రోగ్రామ్ అనేది స్క్రీన్ మీదకి తీసుకురా. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ లోపల డబుల్ కోట్స్ పెట్టి ఏ మెసేజ్ అయితే మీరు స్క్రీన్ మీదకి వెళ్ళాలి అంటున్నామో ఆ మెసేజ్ ని డబుల్ కోట్స్ లో రాయాలి. డబుల్ కోట్స్ ఓపెన్, డబుల్ కోట్స్ క్లోజ్. చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. దీని మధ్యలోనే ఉండాలి. ఇలా
తర్వాత ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. మెసేజ్ నువ్వు మెసేజ్ ప్రింట్ చేయాలని టాస్క్ కంప్లీటెడ్. టాస్క్ కంప్లీటెడ్ అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ సెమీ కోలన్ ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ సెమీ కోలన్. సెమీ కోలన్ సెమీ కోలన్ సింబల్. సో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ మనకి సెమీ కోలన్ ఉండాలి. చూడండి ఒకసారి ఎలా ఉంటుంది, ఇది ఎలా రాస్తామంటే డబుల్ కోట్స్ ఓపెన్ చేయండి. డబుల్ కోట్స్ ఓపెన్ చేసి చూడండి, దిస్ ఈజ్ సి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ కోట్స్ తో క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్. చూడండి ప్రోగ్రామ్ ఎండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గెట్ సిహెచ్ పెట్టాలి. ప్రోగ్రామ్ ఎండ్ అవ్వాలి అంటే గెట్ సిహెచ్ పెట్టాలి. చూడండి ప్రోగ్రామ్ ని మనం కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ చూసే ముందు ఇంతకు ముందు ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ కనపడుతుంది కాబట్టి ఇంతకు ముందున్న ప్రోగ్రామ్ అవుట్పుట్ క్లియర్ అవడానికి సిఎల్ఆర్ అనేటువంటి ఫంక్షన్ ని పెట్టాలి. సో సిఎల్ఆర్ అనే ఫంక్షన్ ఏంటి అంటే క్లియర్ ప్రీవియస్ అవుట్పుట్. క్లియర్ ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సిఎల్ఆర్ అనేది ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్. ఈ గెట్ సిహెచ్ అనేది దేనికి? ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ని ఎండ్ చేయాలి. సడన్ గా కన్సోల్ స్క్రీన్ తీసుకురావాలి. ప్రోగ్రామ్ ఎండ్ అని చెప్పడానికి గెట్ సిహెచ్. క్లియర్ ద ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ అంటే సిఎల్ఆర్. ఈ రెండు ఫంక్షన్లు పనిచేయాలి అంటే ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ std.h తో పాటు మనం ఏంటంటే conio.h ని కూడా కలుపుకోవాలి. హ్యాష్ ఇంక్లూడ్ conio.h. చూడండి stdio.h ఇచ్చేపాటికి మనం ప్రింట్ఎఫ్లు కానీ కీబోర్డ్ స్టేట్మెంట్లు పనిచేయాలంటే stdio.h. ఈ క్లియర్ సిఎల్ఆర్ గెట్ సిహెచ్ అంటే క్లియర్ ద స్క్రీన్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇవి రెండు పనిచేయాలి అంటే మనకు కావాల్సింది stdio.h తో పాటు conio.h కూడా కావాలి. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే నేను రాసిన ప్రోగ్రామ్ ఏంటంటే జస్ట్ ఒక మెసేజ్ ని డిస్ప్లే చెయ్యి, స్క్రీన్ మీదకి డిస్ప్లే చెయ్యి అంటున్నాను. సో ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. దీన్ని మనం ఏం చేయాలి? కంపైల్ చేయాలి. కంపైలర్కి వెళ్ళి కంపైల్ అని క్లిక్ చేస్తే కంపైల్ అవుతుంది. చూడండి ఇక్కడ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. నేను రాసింది ఓన్లీ 3 lines ఆఫ్ కోడే. సరే 3 lines ఆఫ్ కోడ్ రాశాను, కానీ ఇక్కడ చూడండి 463 lines ఆఫ్ కోడ్ కంపైల్ అయిందండి. ఇక్కడ 463 lines ఆఫ్ కోడ్ కంపైల్ అయింది. మరి నేను అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ అన్నామే. ఈ హ్యాష్ ఇంక్లూడ్ ద్వారా ఈ stdio తర్వాత conio ఈ రెండు ఫైల్స్ కూడా మనకి యాడ్ అయ్యాయి. సో 463. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను conio.h తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఒకసారి కంపైల్ అన్నాను. చూడండి కంపైల్. చూడండి లైన్స్ ఆఫ్ కోడ్ మారింది. 330 లైన్స్ ఆఫ్ కోడ్ మారింది. చూడండి 313 లైన్స్ అంటే stdio.h యొక్క సైజు 313 లైన్స్ అనమాట. బట్ రెండు ఎర్రర్లు ఉన్నాయి. ఏంటి? సిఎల్ఆర్ అనే దానికి మీనింగ్ లేదు. నాట్ ప్రోటోటైప్ అంటే ఆ ప్రోటోటైప్ నా దగ్గర లేదు అని చెప్తుంది. గెట్ సిహెచ్ అనేది కూడా నాకు లేదు అని చెప్తుంది. సో కాబట్టి ఆ రెండు పని చేయాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే conio.h ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. conio.h conio.h ఈ conio.h ని మనం కలుపుతుంటే ఈ సిఎల్ఆర్ గెట్ సిహెచ్ అనేది మన వర్క్ అవుతుంది. సో కంపైల్ అన్నాం అనుకోండి, కంపైల్ సక్సెస్. 463 లైన్స్ కంపైల్. ఇప్పుడు కంపైలేషన్ జరిగింది కదా. కంపైలేషన్ జరిగిన తర్వాత మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం. రన్. ఎప్పుడైతే రన్ అన్నాము చూడండి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అక్కడ పిటిఎఫ్ ద్వారా నువ్వు ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తే సిపియు నిజంగానే పనిచేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకొని పనిచేస్తుంది. ఏంటి? స్క్రీన్ మీదకి మెసేజ్ డిస్ప్లే అవ్వాలి అన్న విషయం చెప్పేసావు. దిస్ ఈజ్ సి ప్రోగ్రామ్. మన స్క్రీన్ మీద మెసేజ్ వచ్చేసింది కూడా. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం అవుట్పుట్ ఇంకొక అవుట్పుట్ కూడా రాయాలి దాంతో పాటు. దిస్ ఈజ్
సైన్స్ స్టూడెంట్స్ అని రాశాను. ఈ మెసేజ్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాను. డబుల్ కోట్స్ తో రాశా, క్లోజ్ చేశాను. ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్. దీన్ని కూడా మనం కంపైల్ చేసాం. కంపైల్ చేసిన తర్వాత మళ్ళీ రన్ చేశాను. చూడండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ప్రింట్ఎఫ్ లో ఒక మెసేజ్, ఇంకో ప్రింట్ఎఫ్ లో ఇంకో మెసేజ్. ఈ రెండు మెసేజ్లు ఎలా పనిచేస్తాయంటే, ఫస్ట్ ప్రింట్ఎఫ్ మెసేజ్ అనేది చూడండి, సి ప్రోగ్రామ్. సో లాస్ట్ కర్సర్ చూడండి బ్లింక్ అవుతుంది ఒకటి. ఇక్కడ కర్సర్ అనేది ఒకటి బ్లింక్ అవుతుంది. ఇక్కడ ఈ కర్సర్ బ్లింకింగ్ ఒకసారి మీరు గమనించినట్లయితే, స్క్రీన్ లో లాస్ట్ మెసేజ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ కర్సర్ స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఇంకో ప్రింట్ఎఫ్ రాసావు అనుకోండి, అక్కడి నుంచే వస్తుంది. ఇంకో ప్రింట్ఎఫ్ లో రాస్తున్నాను, ప్రింట్ఎఫ్ హౌ ఆర్ యూ ఇది రాశాను. సో కంపైల్ నెక్స్ట్ రన్, ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఆ విషయాన్ని మనం వాటిని గుర్తుపెట్టుకోమండి. చిన్న విషయం కానీ మన పెద్ద విషయం. ఎందుకంటే అవుట్పుట్ అనేది మనం ఎఫెక్టివ్ గా కనపడటానికి అది కూడా ఒక భాగమే. కాబట్టి నువ్వేం చెప్తున్నావు, మెసేజ్ ని డిస్ప్లే చేయాలని మాత్రమే చెప్పావు కాబట్టి అదే పని చేసింది. ఎక్స్ట్రా పని పొరపాటును కూడా చెయ్యదు. నువ్వు చెప్తే చేస్తుంది, నువ్వు చెప్పకుండా చేయలేదు. కాబట్టి నువ్వు ఏం చెప్తే అదే పని చేస్తుంది. కాబట్టి ప్రతిదీ నువ్వే చెప్పాలి, చేయమని చెప్తేనే చేస్తుంది. కాబట్టి చూడండి, దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. నెక్స్ట్ దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్ అనే విషయాన్ని న్యూ లైన్ కి రావాలి అని చెప్పాలి మనం. దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్ అనే మెసేజ్ న్యూ లైన్ కి రావాలి అన్న విషయాన్ని మనమే చెప్పాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, న్యూ లైన్ కి రావాలి లేదంటే కొంచెం పక్కకు జరగాలి అని చెప్పడం కోసం మనం యూజ్ చేసేవి ఎస్కేప్ క్యారెక్టర్స్ మనం యూజ్ చేస్తాము. ఎస్కేప్ క్యారెక్టర్స్ వచ్చేప్పటికే కర్సర్ మూవ్ టు న్యూ లైన్ ఆర్ న్యూ సమ్ స్పేసెస్, కొంత స్పేసెస్ కానివ్వండి, లేకపోతే కొత్త లైన్కి కానివ్వండి, మనకి కర్సర్ మూవ్ అవ్వాలి అంటే, కొత్త లైన్కి కానివ్వండి కర్సర్ అనేది మూవ్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్స్ యూజ్ చేయాలి. ఏంటి ఎస్కేప్ క్యారెక్టర్స్ చూడండి, /n అనేది యూజ్ చేస్తాము, అది న్యూ లైన్ చెప్తుంది. అదే కనుక /t అంటే న్యూ ట్యాబ్ అంటే లాంగ్ స్పేస్ అన్నమాట. ట్యాబ్ అంటే లాంగ్ స్పేస్. అంటే నువ్వు /n అనేది కనుక నువ్వు మెసేజ్ లో పెట్టావు అనుకోండి, అది న్యూ లైన్ గా తీసుకుంటుంది. /t పెడితే న్యూ ట్యాబ్ గా తీసుకుంటుంది అనమాట. అంటే అలాగా చూడండి, ఒకసారి మనం ప్రోగ్రామ్ లో వద్దాం. చూడండి, దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్ అనేది న్యూ లైన్ కి రావాలి. అప్పుడు ఏదైతే న్యూ లైన్ కి రావాలో దానికి ముందు /n పెడదాం. పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ కర్సర్ న్యూ లైన్ కి వచ్చి ఆ తర్వాత సైన్స్ స్టూడెంట్ అనే దానికి వెళ్తుంది. సో ఇప్పుడు ఇలా రాసాము. దీన్ని కంపైల్ చేస్తున్నాం చూడండి, కంపైల్ తర్వాత రన్ అన్నప్పుడు చూడండి ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ సి ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే అయ్యి కర్సర్ నెక్స్ట్ లైన్ కి వచ్చి దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్స్ హౌ ఆర్ యు అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏంటి, దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్స్ పక్కన కొంత లాంగ్ స్పేస్ ఇచ్చి హౌ ఆర్ యు అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ హౌ ఆర్ యు అనేది డిస్ప్లే అవ్వాలి. ఏది, దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్స్ అనేది డిస్ప్లే అయ్యి దాని పక్కన కొంత స్పేస్ లాంగ్ స్పేస్ తీసుకొని ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, కి ముందు /t అనేది పెట్టాలి. /t అంటే న్యూ ట్యాబ్, సమ్ స్పేస్, దిస్ ఈజ్ సైన్స్ స్టూడెంట్ అనేది /n పెట్టాము అంటే అది న్యూ లైన్ లో ప్రింట్ అవ్వాలి. ఇది కొంత స్పేస్ జరిగి ప్రింట్ అవ్వాలి అనేది చెప్పాము అనమాట. /n అంటే న్యూ లైన్ లో ప్రింట్ అవ్వాలి.
/t అంటే లాంగ్ స్పేస్ తీసుకొని ప్రింట్ అవ్వాలి. అంటే ఒకసారి చూడండి, కంపైల్ కంపైల్ రన్ కంపైల్ రన్. చూడండి, న్యూ లైన్ కొంత స్పేస్ తీసుకొని ప్రింట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద ఎస్కేప్ క్యారెక్టర్స్ అనమాట. సో ఇలా మనం ఒక మెసేజ్ ని డిస్ప్లే చేయడానికి మనం printf అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఒక చిన్న మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న అవుట్పుట్ నేను డ్రా చేస్తాను printf కోసం. నాకు మెసేజెస్ కనపడాలి. అది ఎలా ఉండాలంటే స్టార్, లేదా చూడండి ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి. స్టార్ 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 ఇలా ఒక పాస్వర్డ్ ట్రయాంగిల్ లాగా నాకు డిజైన్ రావాలి. దాన్ని మనం printf లో ఎలా చేయాలి? సో దానికి కోడింగ్ రాద్దామండి. అంటే మీకు printf లో ఇది చూడండి, ఇది ఫస్ట్ లైన్ లో, తర్వాత ఇది నెక్స్ట్ లైన్, న్యూ లైన్. సో ఇక్కడ /n, ఇక్కడ /t, ఇక్కడ /n /t /t /n /t /t /n /t ఇలా మనం రాసుకుంటూ రావాలన్నమాట. సో ఒకసారి కోడింగ్ చూద్దామండి. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ printf అని తీసేస్తాను. చూడండి, ఫస్ట్ printf స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ printf నెక్స్ట్ లైన్ లో ఇది న్యూ లైన్ కి వచ్చి /n స్టార్ /t ఇంకొక స్టార్. printf మళ్ళీ న్యూ లైన్ కి వచ్చి తర్వాత ఒక స్టార్ /t ఇంకొక స్టార్ /t ఇంకొక స్టార్. అంటే థర్డ్ లైన్ లో 3 స్టార్లు, ఫోర్త్ లైన్ లో 4 స్టార్లు ఉంటాయి. సో /n స్టార్ /t స్టార్ /t స్టార్ /t స్టార్. సో కంపల్సరీగా డబుల్ కోట్స్ ఓపెన్ చేస్తే డబుల్ కోట్స్ క్లోజ్ చేయాలండి. డబుల్ కోట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ క్లోజ్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. ఖచ్చితంగా డబుల్ కోట్స్ ఓపెన్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ 1 2 3 4 5 5 రాస్తున్నాం చూడండి. printf రావాలి /n స్టార్ /t స్టార్ /t స్టార్ /t స్టార్ /t స్టార్. సో డబుల్ కోట్స్ క్లోజ్ ప్రోగ్రామ్. ఒకసారి దీన్ని కంపైల్ చేయండి. కంపైల్ రన్ చేయండి. అవుట్పుట్ అలా కనపడుతుంది. దిస్ ఈజ్ అవుట్పుట్. కావాలంటే మనం 1 2 3 కూడా పెట్టుకోవచ్చు. 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 13. ఒకసారి దీన్ని కంపైల్ చేసి 1 2 3 వస్తాయి. 1 2 3 అనేది అలా పాస్వర్డ్ పైన ఇలా కనబడుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అలాగే. సో ఇక్కడ ఏదైనా సరే ఒక మెసేజ్ ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి అనే ఇన్స్ట్రక్షన్ మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో యూజ్ చేయాల్సి వస్తే అక్కడ మనం ఇన్స్ట్రక్షన్ printf అనేటువంటి ఫంక్షన్ ద్వారా చెప్పాలి. ఆ printf అనే ఫంక్షన్ stdio.h లో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి printf లో మెసేజెస్ అనేవి డబుల్ కోట్స్ లో రాయాలి.
తర్వాత ఎస్కేప్ క్యారెక్టర్స్ ని ఆ కర్సర్ ఇంకా కొంత ట్యాబ్ అనేది చెప్పడం కోసం /n/t మనం యూజ్ చేయాలి. /n/t యూజ్ చేయాలి. /n అంటే న్యూ లైన్ లో చెప్తాము. /t అంటే న్యూ ట్యాబ్ లో చెప్తాము. /n న్యూ లైన్, /t న్యూ ట్యాబ్ లాంగ్ స్పేస్ లో చెప్తాము అన్నమాట. చూడండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బై హార్డ్నెస్ అనేది కాకుండా మనం ఒక క్వశ్చన్ చదివితే ఆ క్వశ్చన్ లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కి అర్థం కావాలనే ఉద్దేశంతో నేను ఇలా నా ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను. మనం కొంచెంగా నేర్చుకుంటాం అన్నమాట. సో కాబట్టి వీడియోని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అర్థమవుద్ది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఎలా రాయాలో ఏంటో చూసుకోండి. ఎక్కడ సింటాక్స్ ఎర్రర్ రావడానికి అవకాశం లేదు. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీరు జాగ్రత్తగా రాసుకుంటే ఎక్కడ రావండి. సో సింటాక్స్ సహా అది ఎందుకు ఏంటి అని చెప్తున్నాం. సో ఈ రోజు కాన్సెప్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్ లేకపోతే దేర్ ఈజ్ నో సాఫ్ట్వేర్. మీ క్యాలిక్యులేటర్ ఉంది, 2 + 3 5 అనేది కనపట్ల, ఆ క్యాలిక్యులేటర్తో పని ఉందా? ఆ క్యాలిక్యులేటర్ మనకు అవసరం లేదు. మనకేంటి 2 + 3 ఇవ్వగానే 5 అనే విషయం చెప్పి క్యాలిక్యులేటర్ కావాలి. చెప్పడం అంటే తనలో తాను చెప్పుకుంటే ఎవరికి అర్థమైంది? ఒకడికి తెలియాలంటే గట్టి. ఇప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడు మనసులో అనుకునేది పక్కన నుండి తెలిసిద్దా? భూమం శకలకి చేస్తే తెలీదు. వాడు ఆ విషయం తెలియాలి అంటే వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, వాడు వాయిస్తో చెప్పాలి. మాట్లాడట్లేదు, పెన్నుతో రాస్తాడు. సో ఇక్కడ ఏదైనా సరే మన కంటి చూపు దట్ ఈజ్ ఆల్సో వన్ అవుట్పుట్. మన చెవి దట్ ఈజ్ ఆల్సో అవర్ అవుట్పుట్. ఇక్కడ ఏంటంటే మన నోరు ఉంది, అదొక అవుట్పుట్ డివైస్. మన కళ్ళు మనం రాసేది అవుట్పుట్ డివైస్. అంటే మన కళ్ళు చూస్తున్నాయి కాబట్టి దట్ ఈజ్ అవుట్పుట్. వాడు మాట్లాడలేనివాడు చేతితో రాస్తాడు, పెన్నుతో రాస్తాడు. మాట్లాడగలిగేవాడు పెన్నుతో రాయడు, డైరెక్ట్ గా మన చెవుడికి అర్థమైపోతాయి. అలా అవుట్పుట్ ని మనం ఇక్కడ జనరేట్ చేయాలి అంటే మనకు కావాల్సిన విషయం దట్ ఈజ్ అవుట్పుట్ స్టేట్మెంట్. అందుకని మనం సి లాంగ్వేజ్ లో అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్ లో తీసుకుంటాం. దట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. ప్రింట్ఎఫ్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కాబట్టి అది ఖచ్చితంగా ఫంక్షన్ బ్లాక్ లోనే ఉండాలి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. దీనికి ఎక్స్టెన్షన్ తర్వాత వేరియబుల్స్ అని, డేటా టైప్స్ అని, ఆపరేటర్స్ అని వచ్చినప్పుడు ప్రింట్ఎఫ్ యొక్క ఇంకో రూపాన్ని కూడా చూస్తాం మనం. సో ఇప్పుడు బేసిక్ కదా, అవుట్పుట్ స్టేట్మెంట్ బేసిక్ కాబట్టి ఇంతవరకు ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ ప్రింట్ఎఫ్ యొక్క నెక్స్ట్ రూపాన్ని చూస్తాం అన్నమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్.